వాడుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ఆయన పేదల అభివృద్ధి కోసమే P4 పథకం తెచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర సంపదని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చే చర్యలు చేపట్టామన్నారు. పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం P4. కొత్త పంటలు, పిండి వంటలు, ఆడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు లేని వాళ్ళందరూ గుర్తించాం. 247 ఇళ్ళు కావాలి. కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి. 187 మందికి ఇంటి జాగాలు కూడా లేవు. 1 ఇయర్ టైం ఇచ్చాను. సిమెంట్ రోడ్లన్నీ ఊర్లో సిమెంట్ రోడ్లు రావడం, ఇక్కడి నుంచి నేరుగా 10 పుట్ల బయలుకి రోడ్డు రావడం, సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేటకు కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం. అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి. ఏదైతే అందిరి నేవా చిత్తూరుకి వెళ్తుంది, నేవా కలుస్తుంది, ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం. ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం. ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది, కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకో పక్కన కళ్యాణ్ డ్యాంకి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకుని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్